ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నాయి. 100 రోజుల పాలన ఎప్పుడో దాటింది. అయినా రోడ్ల నిర్మాణం ఎక్కడా లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని హర్షకుమార్ ప్రశ్నించారు. కాకినాడ రాజమండ్రి రోడ్డులో సాయంత్రం 6 దాటితే కార్లు, ఇతర వాహనాలే కాదు బస్సులు కూడా తిరిగే అవకాశం లేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాలు సంభవిస్తాయని, ఆ మార్గంలో ప్రజా రవాణా వ్యవస్థ బస్సులు నిలిచిపోయాయంటే ఎంత భయానకంగా ఉందో వేరే చెప్పనవసరం లేదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రం అంతటా కూడా రోడ్ల పరిస్థితి ఇదే అని వివరించారు. ఇప్పటి వరకు ఒక్క రోడ్డు కూడా నిర్మాణం చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చాక చేసిందల్లా ఏమిటి అంటే కక్ష సాధింపు చర్యలు, పగ, ప్రతీకారాలు తప్పితే ఏమీ లేదన్నారు. సూపర్ 6 లేదు, నిరుద్యోగ భృతి లేదు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ లేదు, అట్రాసిటీ కేసులలో నిందితుల అరెస్టులు లేవు, స్టేషన్లలో రౌడీ షీటర్లకు రాచ మర్యాదలు, ఉచిత ఇసుక అంతా దోపిడీనే, ఆచరణ కార్యాచరణ ఎక్కడా కనిపించడం లేదని తనదైన శైలిలో హర్షకుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా బడుగు బలహీన వర్గాలకు కాకుండా అగ్రవర్ణాలకే పంచిపెట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ రోజున రాష్ట్ర బడ్జెట్ పెడుతున్నామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. వాళ్ళు ప్రస్తుత గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు చాలా హామీలు ఇచ్చింది. ముఖ్యంగా రోడ్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చాలా చోట్ల రోడ్లు బాగాలేవు అని చెప్పేసి రోడ్లు వేయడం జరిగింది. దాని తర్వాత అధికారులు స్పందించి ఆ రోడ్లు పూర్తి చేయడం జరిగింది. ఈ 5 నెలల కాలంలో రోడ్ల పరిస్థితి ఏంటని నేను అడుగుతా ఉన్నాను. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 5 నెలల దాటి అయింది. ఒక్క రోడ్డు అన్నా వేసారా అని అడుగుతూ ఉన్నారు. ఎందు గురించి రోడ్ల గురించి నేను మాట్లాడుతున్నానంటే, ఈ రోజున ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు నామినేషన్స్ వేస్తున్నారు. రాజమండ్రి కాకినాడ రోడ్డు పరిస్థితి ఎలా ఉందంటే అతి దారుణంగా ఉంది. ఎంత హీనమైన పరిస్థితి ఉందంటే, మొన్న మా సిస్టర్ ఒక అమ్మాయి వచ్చి కాకినాడ వెళ్ళడానికి 6 గంటలకి బస్ స్టాప్కి వెళ్ళింది. 6 తర్వాత నాన్ స్టాపులు లేవు, 6 తర్వాత ట్యాక్సీలు లేవు. అంటే ఆ రోడ్లో వెళ్తుంటే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఆ రోడ్లో వెళ్తుంటే కార్లు తిరగబడిపోతున్నాయి, బస్సులు కూడా తిరగబడిపోతున్నాయి. ఇంతకుముందు మనకి కలెక్టరేటు కాకినాడలో ఉండేది కాబట్టి ఆ కలెక్టర్ రాజమండ్రి రావడానికన్నా కొంచెం శుభ్రం చేసేవారు రోడ్ని. ఇప్పుడు దిక్కులేని అనాదిగా రాజమండ్రి కాకినాడ ప్రాంతంలో బోల్డ్ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రాజమండ్రి ప్రాంతంలో బోల్డ్ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మరి ఎవరికి పట్టదా ఇది? ప్రజలు అష్ట కష్టాలు అనుభవిస్తున్నారు ఈ రోడ్ల వల్ల. ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి రోడ్డు వల్ల అత్యంత దారుణమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. ప్రజల సంక్షేమం గురించి వచ్చిన మీరు, ప్రజల సంక్షేమం చూస్తామన్న మీరు ఎంతసేపు మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైసీపీ వాళ్ళ మీద పోలీసు కేసులు ఎలా పెట్టాలన్న దృక్పథంతోనే సాగుతుంది తప్పితే మీరు ప్రజా సంక్షేమాన్ని వదిలిపెట్టేశారు. ఈ రోడ్ల విషయంలో వెస్ట్ గోదావరిలో అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. నేను ఏలూరుపాడు సంఘటనకి వెళ్ళినప్పుడు చూశాను.
ఒక గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు. అన్ని రోడ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి రోడ్ల గురించి ఎన్నో కబుర్లు చెప్పి మేము వచ్చిన వెంటనే రోడ్లు మొదలు పెడతామన్న ప్రభుత్వం ఇప్పుడు దాకా ఎందుకు ఫెయిల్ అయింది ఈ విషయంలో అని నేను ప్రశ్నిస్తున్నాను.